ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో బాగున్నారు కదా? ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి మనల్ని పోషించి ఈరోజు ఈ విధంగా నిలబెట్టి ఉంచారు. మీరు మీ కుటుంబాలు దేవునిలో వర్ధిల్లాలని మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా, మీ జీవితంలో అనేక ఆటంకాలున్నా, మార్గంలన్నీ ముయ్యబడిన స్థితిలో మీరున్నా, దేవుని మాట మీకు మార్గం చూపిస్తుంది. ఆయన మాట మీకు వెలుగునిస్తుంది. చీకటిలో ఉన్న మీకు ఆయన మాట ఒక టార్చ్ లైట్లా మీకు వెలుగునిచ్చి మిమ్మల్ని నడిపిస్తుంది. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయితే మీరు విశ్వసించండి. మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో ఇంకా కార్యం జరగక ముందే దేవుని స్తుతిస్తారు. కాబట్టి స్తుతులతో ఈ దినాన్ని ప్రారంభించండి. తండ్రి, నా జీవితంలో మీరు అద్భుతం చేసినందుకు వందనాలని స్తుతిస్తూ కామెంట్ చేయండి. మన కన్నీటిని ఆయన ఎప్పటికీ త్రోసివేడు, మన ప్రార్థనను త్రోసివేడు, తప్పక జవాబిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆమేన్. ఈ ఉదయాన మీరు ధైర్యాన్ని కోల్పోయి కలవరంతో ఉన్నారా? ఎంతగానో ప్రార్థిస్తున్నాను కానీ నా జీవితంలో కార్యం జరగలేదని మీరు ఓటమి చూస్తున్నట్లుగా మీరు నలిగిపోతున్నారా? దేవుడు ప్రార్థన త్రోసివేసే దేవుడా? ప్రార్థన ఆయనకి వినబడడం లేదా? ఒకవేళ వినబడిన ఆయన మనల్ని పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు వస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా జవాబు కాదు అని. ఎందుకంటే ప్రార్థన వినే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మనకు ఇచ్చే దేవుడు. అయితే ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనే ప్రశ్న మీకు వెంటనే కలుగుతుంది. అయితే ఎప్పుడు పొందుకుంటారో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మీరు అడగగలిగితే, ఈ విధంగా నేను ఇష్టపడుతున్నాను, ఈ విధంగా నేను అనుకుంటున్నాను, అయినను నీ చిత్తమైన జీవితంలో సిద్ధించండి అయ్యా, నీ చిత్త ప్రకారంగానే నా జీవితంలో జరిగించండి అని నీవెప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడు ఆ స్థితిలోనికి వస్తావో నీ మనవి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ మనవి ఆలకించబడుతుంది. దేవుని చిత్తానుసారంగా నీవు అడగగలగాలి. ఆయన చిత్తానుసారంగా అంటే ప్రభు చెప్తూ ఉన్నారు, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మర్చిపోకండి. ఆయన చిత్తానుసారంగా మీరు ప్రార్థించండి. మీరు ఏ విషయాన్ని అడిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హన్నా కూడా అదేవిధంగా చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను కదా, దేవుని అడుగుతున్నాను కదా, దేవుని మందిరానికి కూడా నేను వెళ్తూ ఉన్నాను కదా, ఇంకా ఎందుకు నా జీవితంలో కార్యం జరగలేదని ప్రశ్నించుకుంటుంది. అయితే ఒకానొక దినాన దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం ప్రారంభించింది. ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంది, మొక్కుకుంటూనే ఉంది, ప్రార్థిస్తూనే ఉంది. కానీ ఈసారి మాత్రం దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం ప్రారంభించింది. నీవు నా గర్భాన్ని కనుక తెరిస్తే, నాకు కనుక నువ్వు బిడ్డను అనుగ్రహిస్తే, నేను నా కుమారుని నీకు అప్పగించేస్తానయ్యా. నా కొరకు కాదయ్యా బిడ్డ, నీ కొరకే తండ్రి, నీ పరిచర్య కొరకేనయ్యా, నీ సేవకిచ్చేస్తానయ్యా అని పెదవులతో కాకుండా అంతరంగంలో నుండి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా ప్రార్థించిందో దేవుడు హన్నా యొక్క లోటును తీర్చాడు, హన్నా యొక్క చింతను తీసివేశాడు. అప్పటి వరకు హన్నా పొందుకున్న నిందలన్నీ కూడా తొలగించబడ్డాయి. దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడు హన్నాకు. అదేవిధంగా రాజైన సొలొమోనును దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో అని. అప్పుడు సొలొమోను, తండ్రి, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి అని అడిగాడు. ఆ మాట దేవుడు విన్నప్పుడు
శత్రువులను జయించే శక్తిని ఇమ్మంటావని అనుకున్నాను. ఈ లోకంలో వెండి బంగారాలు ధనధాన్యాలు కావాలంటావని అనుకున్నాను. ఈ రాజ్యాలన్నిటినీ జయించే శక్తి కావాలని అడుగుతావు అనుకున్నాను. అయితే నీవు బంగారం అడగకపోయినా, ధనధాన్యాలు అడగకపోయినా అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకంలో నీ వంటి రాజు ఇక ఎప్పటికీ ఉండబోడని దేవుడు సొలొమోనుకు తెలియజేశాడు. దేవుడు ఎందుకు సొలొమోనును అంతగా ఆశీర్వదించాడు అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన అడిగాడు కాబట్టి. ఈ లోకంలో మనం అనేక విషయాలు దేవుని అడుగుతూ ఉంటాం, అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాం. తండ్రి ఇది కావాలి, అది కావాలి, నా జీవితంలో ఈ కార్యం జరగాలయ్యా, నేను కోరుకుంటున్నానయ్యా, నేను ఆశిస్తున్నాను తండ్రి, ఈ విషయం జరగకపోతే నా జీవితంలో సంతోషం ఉండదయ్యా అని చాలా విషయాల గురించి నువ్వు అడుగుతూ ఉన్నావు. అయితే నీకు సమాధానం రావడం లేదు. అయితే ప్రభువు చిత్తం కొరకు ఎదురు చూడకుండా, ఆయన చిత్తానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా ఆయన అడుగుతున్నావేమో. అది నీ ఉద్యోగ విషయంలోనైనా, నీ వివాహాన్ని గూర్చినదైనా, నీ పరిచయను గూర్చినదైనా, నీ బిడ్డలను గూర్చైనా, వారి చదువును గూర్చైనా, వారి వివాహాన్ని గూర్చైనా, నువ్వే పరిస్థితిని గూర్చి దేవుని అడుగుతున్నావో అది ఏదైనప్పటికీ కూడా తండ్రి నీ చిత్తం ఏంటయ్యా, దీని విషయంలో నా సెలక్షన్ కాదయ్యా, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరిగించండి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి అని ఆయన చిత్తాన్ని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నీ సెలక్షన్ కాదు ఆయన నిర్ణయించిన దాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడితే, నీ ఇష్టానుసారమైన తలంపులు కాదు, దేవునికి ఏది ఇష్టమో అది నీవు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే ప్రభు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు మేలు కాకపోతే నువ్వెంతగా ప్రార్థించినది నీకు దయచేయడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది నీకు హాని చేస్తుందని. అందుకే ఒక తండ్రిలా నిన్ను ప్రేమించి నువ్వెంతగా ప్రార్థించినది నీకు దూరం చేస్తాడు. కాబట్టి ఆయన సందులో కనిపెట్టండి, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడండి. తండ్రి నా చిత్తం కాదని ఆయనకు తెలియచేయండి హృదయపూర్వకంగా. దేవుడు అద్భుతకరమైన మార్గాలు తెరుస్తాడు, నూతన కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇంతవరకు నువ్వు చూడని మేలులు అనేకమైనవి నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు ఆయన. నీవు ఆయన చిత్తానుసారంగా అడుగుతూ వెళ్తూ ఉంటే చాలు, అనేక మార్గములు నీ జీవితంలో ఓపెన్ అవబోతున్నాయి. ఇంతవరకు మూసుకుపోయిన అనేక ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు. కాబట్టి ఉదయం అందరం కూడా దేవుని సందులో మొరపెట్టుకుందాం ఆయన చిత్తం కొరకు. తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి అని దేవుని చిత్తం కొరకు అందరం కూడా ఎదురు చూద్దాం. మన తండ్రి మన జీవితంలో మేలు చేసే దేవుడు, ఆయన మంచి దేవుడు. ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు తలవంపులు తెచ్చేవిగా, నీ జీవితంలో నష్టాన్ని తెచ్చేవిగా, నీకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నా భయపడొద్దు, అవన్నీ కూడా మేలుగా మారుస్తాడైనా. మంచి దేవుడు నీ జీవితంలో మంచి చేయబోతున్నాడు. కాబట్టి అందరం కూడా మన చేతులు దేవుని వైపు ఎత్తి, తండ్రి నా చిత్తం కాదని ఆయన చెప్దాం. స్వరమెత్తి ఆయనకు చెప్దాం, తండ్రి ఇంతవరకు నా చిత్తాన్ని నేను కోరుకున్నాను, నా చిత్తాన్ని నా ఇష్టాన్ని నేను అడిగాను, కానీ ఇప్పుడు నీ చిత్తాన్ని అడుగుతున్నానయ్యా. ఇవన్నీ ప్రక్కన పెడుతున్నాను తండ్రి, వీటన్నిటి విషయంలో నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి, నా ఇష్టాన్ని కొట్టివేయండి అని ఆయన సందులో మొరపెట్టుకుందాం. నా చిత్తము కానీ కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానీ కాదు, నీ చిత్తము జరగాలని. సింహాసనాసీనుడా ఓ సిలువ దారుడా, నీ పాదాల చెంత సాష్టాంగపడుచుంటిని. నీ బలిపీఠము పైన యాగమైపోతిని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. సిలువైన సింహాసనమైన ముళ్ళైనా అవి పూలైనా, నీ చిత్తములో నే నడవాలని, నీ చేతులలో నే వ్రాలాలని, నీ చిత్తములో నే నడవాలని, నీ
చేతులలో నే వ్రాలాలని కోరుకుంటిని, చేరుకుంటిని, కోరుకుంటిని, చేరుకుంటిని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. నీ చిత్తము చేయాలని. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు వందనాలు, ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీ చిత్తాన్ని మాకు తెలియజేసిన తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీ చిత్తానుసారంగా మేము ఇంతవరకు అడగలేదయ్యా, ఇప్పటి నుండి నీ చిత్తానుసారంగా మేము అడుగుతాం. నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరగాలి. మా ఇష్టాలు కొట్టువేయండి, మా ఆలోచనలు కొట్టువేయండి, మా ఉద్దేశాలు కొట్టువేయండి, మా ప్లాన్స్ అన్నీ కొట్టువేయండి, మా ప్రయత్నాలన్నీ కొట్టువేయండి. కేవలం నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చండి అయ్యా. అయ్యా, ఎంతమంది ఈరోజు ఈ ఉదయాన్ని ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో అనేక అద్భుతాలు మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు వారి చిత్తము వారి నష్టం కలిగించిందేమో, ఇంతవరకు వారి ఉద్దేశాల ద్వారా వారు అనేకమైన పోగొట్టుకున్నారేమో. అయితే ఇప్పటి నుండి నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించి అంచెలంచెలుగా మీరు హెచ్చిస్తున్నారని, అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోనికి మీరు నిలబెడుతున్నారని నమ్ముతున్నాను. మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈరోజు నీ పరిచర్య చేయాలని ఎంతమంది ఆశిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నీ చేతులు పెడుతున్నాను. నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను నాయన, నీ చిత్తాన్ని వారి చేతుల్లో జరిగించండి. వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్న నీ చిత్తాన్ని జరిగించండి. కోర్టు కేసెస్ విషయంలో నీ చిత్తాన్ని జరిగించండి. గర్భఫలం విషయంలో నీ చిత్తాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వివాహం విషయంలో తండ్రి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి ఇష్టం కాకుండా, వారి సెలక్షన్ కాకుండా నీ చిత్తమే వారి జీవితంలో జరిగిస్తున్నందుకు, వారికి మేలు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. చదువులో నీ చిత్తం జరిగించండి అయ్యా. ఎగ్జామ్ విషయంలో, రిజల్ట్స్ విషయంలో నీ చిత్తం జరిగించండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్లో, పొలం సమస్యల్లో నీ చిత్తాన్ని జరిగించండి అయ్యా. ఆర్థిక బంధకాలను విడిపించడానికి మీ చిత్తం ద్వారా ఏ మార్గం తెరుస్తారో నీ చిత్తాన్ని, నీ మార్గంను వారికి బయలుపరచండి తండ్రి. వ్యవసాయం చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి, మేలు జరిగించండి. చేతి పనులన్నిటిని దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. స్వంత గృహం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో నీ చిత్తాన్ని జరిగించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి జీవితంలో ప్రతి విషయంలో కూడా నీ చిత్తాన్ని జరిగించి నీ మార్గంలో వారు నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీ ఇష్టాన్ని జరిగించి నష్టపోయేవేమో, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నీ ఉద్దేశాల్లోనే ఉండి అనేక సంవత్సరాలు కోల్పోయేవేమో. అయితే ఈ రోజు నుండి దేవుని చిత్తం కొరకు ఆయన సందులో ఎదురు చూడు, అద్భుతాలు చూడబోతున్నావు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా బిగ్గరగా ఆమెను చెప్పండి, దేవుని స్తుతించండి. దేవుడు మీతో మాట్లాడితే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.